Kashmir. It is a heaven for a reason. చాలా మూవీస్లో చూసాం, రోజా నుంచి రీసెంట్గా వచ్చిన ఖుషి వరకు ఎన్నో మూవీ షూటింగ్స్ అండ్ మాటల్లో చెప్పలేనంత బ్యూటీ. లాస్ట్ వీడియోలో కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్లో చూడాల్సిన ప్లేసెస్ మోస్ట్లీ చూసాం. ఇంకా సిటీ కాకుండా వ్యాలీస్ చూపిస్తాయి వీడియోలో. సో లెట్స్ స్టార్ట్. సో బేసికలీ టు సే కాశ్మీర్లో 365 days స్నో ఆర్ ఎక్కువ స్నో ఉండే ప్లేసెస్కి శ్రీనగర్ ఈజ్ లైక్ అ సెంటర్ పాయింట్. యూజువల్లీ టూరిస్ట్ అవి కూడా విజిట్ చేస్తారు. ఫ్రమ్ శ్రీనగర్ ద ప్లేసెస్ ఆర్ గుల్మర్గ్, పెహల్గామ్, సోన్మర్గ్ అండ్ దూద్పత్రి. వీ హ్యావ్ కవర్డ్ పెహల్గామ్ అండ్ సోన్మర్గ్ ఈ ట్రిప్లో. ఫస్ట్ పెహల్గామ్. శ్రీనగర్ నుంచి పెహల్గామ్ 80 kilometers ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 8 మీరు స్టార్ట్ అయిపోవాలి. శ్రీనగర్లో టూరిస్ట్కి 8 ఎర్లీ మార్నింగ్. అండ్ దెన్ యూ విల్ సీ సమ్ అమేజింగ్ వ్యూస్ ఇన్ ద జర్నీయే మీకు అంత నచ్చేస్తుంది. మంచు కొండలు, ఫార్మ్స్ అండ్ మొత్తం కలర్ఫుల్గా ఎల్లోగా ఉన్నవన్నీ మస్టర్డ్ ఫీల్డ్స్. శ్రీనగర్ నుంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళడానికి, లైక్ గుల్మర్గ్, సోన్మర్గ్, పెహల్గామ్ అని చెప్పేసి. అవి అయితే అద్భుతమైన లొకేషన్స్, ఆసమ్ యాక్చువల్లీ. అవి వచ్చే దారిలో కూడా మీకు చుట్టూ మంచుకొండలు అండ్ మధ్యలో ఇవైతే మస్టర్డ్ ఫీల్డ్స్, ఇంకా చాలా ఫీల్డ్స్ ఉంటాయి, సాఫ్రాన్ ఫీల్డ్స్. అవన్నీ అవి కూడా ఆగి మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా ఫోటోలకి మంచి లొకేషన్ నుంచి మనం విజృంభణ ఎందుకు ఆపుతాం. అండ్ ఈవెన్ పెహల్గామ్కి వెళ్ళే రూట్లోనే సాఫ్రన్ ఫీల్డ్స్ ఉంటాయి. అదే కుంకుమ పువ్వు. ఇట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ స్పైస్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్లోనే ప్రీమియం క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇక్కడే పెరుగుతాయి. దారిలో మనకి ఆర్మీ క్యాంప్స్ అండ్ సైట్స్ కూడా కనపడతాయి, బట్ అవి వీడియో తీయకూడదు డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. పెహల్గామ్కి వెళ్ళేటప్పుడు మనకి కాశ్మీర్ విలేజెస్, అక్కడ హౌసెస్ అన్నీ కనపడతాయి, భలే అనిపిస్తాయి. ఇక్కడ ఏ హౌస్కి మనకి ఉన్నట్టు డాబాలు లేవు. అందరూ రేకుల షెడ్ స్లాండింగ్గా వేసుకుంటారు, స్నో పడితే కిందకి స్లైడ్ అయిపోవడానికి. అలా మనకి మధ్యలో లిద్దర్ రివర్ కనపడుతుంది. యాపిల్ ఫార్మ్స్ అండ్ ఫ్రెష్ యాపిల్ జ్యూస్ ఉంటాయి. లాస్ట్లీ వి విల్ రీచ్ పెహల్గామ్. పెహల్గామ్కి వెళ్ళే దారిలో యాపిల్ వ్యాలీ, సాఫ్రాన్ వ్యాలీ, ఇంకా బ్యాట్స్ అన్నీ ఉంటాయి. కానీ బ్యాట్స్కి మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి బ్యాట్ మేకింగ్ అనమాట ఫ్యాక్టరీస్ ఉంటాయి, అవి వెళ్ళలేదు. అండ్ యాపిల్స్ అయితే ఇప్పుడు వచ్చేసి సీజన్ కాదు, యాపిల్స్ అయిపోయి హార్వెస్ట్ అయిపోయి, లేకపోతే అప్పుడే ఉండవు. కానీ యాపిల్ ట్రీస్ చూపించారు కదా టూరిజం పర్పస్, అది ఎట్లా చూస్తారా. ఈ చెట్లు ఒక ఆకు కూడా లేదు, ఈ యాపిల్స్ కాయలు వాళ్ళే పెట్టేస్తారు, మామూలు యాపిల్ కాయలు అంతే. అండ్ లైఫ్ గివ్స్ యూ ట్రీస్, యూ కెన్ క్రియేట్ ఏమంటారు బొమ్మలు ఎవరు అనుకోండి. బాగుంది కదా, ఇలాగ ఉండాలి మార్కెటింగ్ అంటే. బేసిక్ కాశ్మీర్ యాపిల్లో. పెహల్గామ్ అంటే వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ అంట. అక్కడ షీప్స్ ఎక్కువ కదా, అండ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు దెమ్, అంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ ఊరు గొర్రెలకి ఈ ఊరు గొర్రెలు కూడా వాసన వస్తున్నాయి, మన ఊరు గొర్రెలు అలాగ ఉన్నాయి. ఎన్నిటికి కలిపి పెళ్లి చేసేసాం అనుకో పడి ఉంటాయి, అలాగా చేసుకోరా పడి ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఎవరికొకరికి పెళ్లి చేసేస్తాం, చేద్దాం. అదే అది మనం శ్రీనగర్ నుంచి వచ్చే వరకు ఒక క్యాబ్లో వస్తాం. అండ్ దెన్ పెహల్గామ్లో లోకల్ సైట్స్ చూడడానికి వీ నీడ్ టు టేక్ ఎన్ అదర్ క్యాబ్ అట్ ద యూనియన్. అక్కడ క్యాబ్ యూనియన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ క్యాబ్ సైజెస్కి డిఫరెంట్ రేట్స్. పెహల్గామ్లో చూడడానికి వీ హ్యావ్ ఏబీసీ వ్యాలీ ఒక సైడ్ అండ్ మినీ స్విట్జర్లాండ్ ఇంకో సైడ్. ఏబీసీ అంటే ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ అండ్ చందర్వాడి. అక్కడికి క్యాబ్లో వెళ్ళచ్చు. అండ్ మినీ స్విట్జర్లాండ్కి అయితే గుర్రం పైన వెళ్ళాలి. మినిమం 1 hour 30 minutes వెళ్ళాలి గుర్రం పైన. ఇప్పుడు అంతసేపు గుర్రం పైన ఏం వెళ్తాము. అండ్ ఈవెన్ రూట్ కూడా మనం ఈజీగా ట్రెక్ చేయలేము ప్రజెంట్ ఉన్న వెదర్కి. అండ్ ట్రెక్ చేసినా ఈజీగా 2 hours పడుతుంది. అంత కష్టం ఎందుకని చెప్పేసి ఏబీసీ వ్యాలీకి వెళ్ళాం. యాక్చువల్లీ మనం కార్ తీసుకుంటే యూనియన్ క్యాబ్ 3 hours టైం అండ్ ఒక్కో ప్లేస్కి 1 hour ఇస్తారు, వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అంత హడావుడు ఎందుకని చెప్పేసి ఏబీసీలో కూడా మేము ఏబీ చేసాము, దట్ ఈస్ ఆరు వ్యాలీ అండ్ బేతాబ్ వ్యాలీ. ఫస్ట్ వి వెంట్ టు ఆరు వ్యాలీ.
స్టార్ట్ అయ్యాం కదా, అండ్ ఇన్ ద వేలోనే మనం మస్టర్డ్ ఫుడ్స్ అవన్నీ చూసుకున్నాం. అండ్ పెహల్గాంలో ఫస్ట్ స్టాప్ ఆరు వ్యాలీ, అది ఇక్కడే ఉంది. సో యూ కెన్ సీ ద సీనరీస్ హియర్, దే ఆర్ యాక్చువల్లీ సో గుడ్. ఇక్కడ మంచిది యాక్చువల్లీ గ్రీనరీ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ హిమాలయాస్ అండ్ స్నో మౌంటైన్స్ ఆర్ సో గుడ్. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ ప్లెజెంట్ నేచర్, సో గుడ్. అండ్ దెన్ అక్కడ 1 hour టైం స్పెండ్ చేశాక ఇట్ సడన్లీ బికేమ్ సో బ్రీజీ అండ్ సూపర్ కోల్డ్ విండ్స్. ఇప్పుడు ఏదో సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆయన కరుణించాడు కాబట్టి ఇట్లా ఉన్నాం, కానీ నార్మల్గా అయితే చచ్చిపోతుంది లిటరల్లీ. అంత చల్లగా ఉంది. ఇంత మామూలుగా సన్షైన్ ఇట్లా ఉన్నా ఇట్ ఈస్ లైక్ చాలా చల్లగా ఉంది. గ్లోవ్స్ వేసుకోకపోతే పని అవ్వట్లేదు. అందుకని చెప్పేసి కెమెరా కోసం ఒక చేతికి గ్లోవ్స్ వేసుకోలేదు, ఒక చేతికి ఇలాగ ఉంది, మనం వాటర్లో ఉందన్నమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో కోల్డ్ ఇన్ పెహల్గామ్ ఇట్ సెల్ఫ్. ఇంకా వేరే ప్లేస్లో అయితే మీరు ఊహించేసుకోవచ్చు, మేము చిత్రానికి వదిలేసుకుంటున్నాం. పెహల్గామ్లో ఆరు వ్యాలీ తర్వాత బెతాబ్ వ్యాలీకి వచ్చాం. ఇట్ ఈస్ కాల్డ్ ఏబీసీ వ్యాలీ. బెతాబ్ వ్యాలీ ఇంకా 2 hours స్పెండ్ చేయమని చెప్పారు. ఇప్పుడు కూడా స్నోలోనే నడుస్తున్నాం ప్రెజెంట్ అయితే. ఇక్కడ కొంచెమే స్నో ఉంది, బట్ ఎందుకంటే ఈ టైంకి కొంచెం కరిగిపోతుంది. బట్ చలి అయితే విండ్ చాలా దారుణంగా వేస్తుంది. ఇంకా అట్లాగా ఇక్కడ కాశ్మీరీ డ్రెస్సెస్ వేసుకుని మనుషులు ఫోటోలు దిగచ్చు. ఇంకా నడలేకపోతే వాళ్ళు నడిపి తీసుకెళ్ళిపోతారు. డబ్బులు ఇస్తే అన్నీ అయితే చూద్దాం. అండ్ విల్ ఎక్స్ప్లోర్ దిస్ బెతాబ్ వ్యాలీ. ఎందుకు వచ్చిందంటే చాలా ఏళ్ళ క్రితం, ఇయర్ గుర్తులేదు, బేతాబ్ అనే మూవీ ఇక్కడ షూటింగ్ జరిగిందనమాట. సో అక్కడ నుంచి సన్నీ డియోల్ ఉంటుంది కదా, అతను ఫస్ట్ మూవీ బేతాబ్, అది ఇక్కడ షూటింగ్ చేస్తారు. అప్పటి నుంచి దీని పేరు బేతాబ్ వ్యాలీ అయిపోయింది. అండ్ అక్కడ 2 hours టైం స్పెండ్ చేసి అక్కడ రివర్, పైన్ ఫారెస్ట్ అన్నీ చూసుకుని రిటర్న్ అయిపోయాం. అండ్ యాక్చువల్లీ అదే చందర్వాడి ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ద బేస్ క్యాంప్ ఫర్ అమర్నాథ్ యాత్ర. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. యూ కెన్ విజిట్ దట్ ఆల్సో. Day 2 సోన్మర్గ్ కూడా శ్రీనగర్ నుంచి 90 kilometers. రూట్ సేమ్ పెహల్గామ్కి వెళ్ళినట్టే ఐకానిక్గా విత్ వెరీ స్టన్నింగ్ వ్యూస్. ఇక్కడ మనం చూసేది సింధ్ రివర్. ఈ సింధ్ రివర్ కూడా సోన్మర్గ్లో మనం మంచి ప్లేసెస్కి వెళ్తాం కదా, అక్కడ నుంచి కరుగు వస్తుంది. సో వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సోన్మర్గ్. యాక్చువల్లీ సోన్మర్గ్ ఇంకా 36 kilometers అట్లా ఉంది. అండ్ ఇక్కడ వెనకాల ఉండేది సింధ్ రివర్. ఎక్కువ వాటర్ ఫ్లో ఇక్కడ లేదు, బట్ దెర్ ఆర్ అదర్ స్పాట్స్ ఆల్సో. ఇక్కడ వాటర్ ఫ్లో ఈజ్ సో గుడ్. అక్కడ మీరు డాబాస్ ఉంటే డాబాలో ఆగి మేము అక్కడ వెళ్ళచ్చు, తినచ్చు. అండ్ ఇట్ ఈస్ సో గుడ్. అండ్ సోన్మర్గ్ ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఇట్ విల్ బి -6 అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ చాలా చల్లగా ఉంది, చూడాలి. అండ్ వీ స్టాప్డ్ హియర్ ఫర్ ఫుడ్. మార్నింగ్ 8 o'clock బయలుదేరిపోవాలి శ్రీనగర్ నుంచి. సోన్మర్గ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. వీఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ సోన్మర్గ్. మామూలుగా చలిగా తట్టుకోలేం, ఇంకా సోన్మర్గ్ చలికి అసలు తట్టుకోలేము అని చెప్పేసి వీఆర్ నాట్ స్టేయింగ్ దే. బట్ మనం లేహ్ లడాఖ్కి వెళ్ళాలన్నా ఇదే రూట్ వస్తుంది అనమాట.
ఇది సోన్మర్గ్ టనల్. సోన్మర్గ్ వెళ్ళడానికి 6.5 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది. ముందు టనల్ ఉండేది కాదు. సో దట్ ఇట్ యూస్ టు బి వెరీ డిఫికల్ట్ టు గో యాక్చువల్లీ. ఆఫ్టర్ దిస్ ఇస్ డన్ జర్నీ హ్యాస్ బీన్ యాక్చువల్లీ ఈజీ. అండ్ టనల్ ముందు సీనరీస్, టనల్ తర్వాత సీనరీస్ ఒక లెవెల్లో ఉంటాయి అంటున్నారు. అదే సి After this tunnel, it is really magical, superb, splendid, Varnanaditham with all snow. Sonmarg is a place where the most amount of snowfall padtadi mottam Kashmir lo, and it is epic. Okay, sceneries చూస్తూ ఆశ్చర్యపడుతున్నాం. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ విజిటింగ్ ప్లేసెస్. సోన్మార్గ్లో కూడా మీరు సైట్ సీయింగ్ వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు, లైక్ ఫిష్ పాయింట్, జీరో పాయింట్ అలాగా. దానికి మళ్ళీ అక్కడ యూనియన్ క్యాప్స్లో వెళ్ళాలి. అండ్ ఈవెన్ దోస్ ప్లేసెస్ ఆర్ ఫార్ అవే. లేదంటే అక్కడ స్నో మౌంటైన్స్ దగ్గర తాజీవాజ్ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళాలి, విచ్ వీఆర్ డూయింగ్. దానికి వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఎక్కువ స్నో లేకపోతే యుల్ హ్యావ్ హార్సెస్, ఆర్ ఎక్కువ స్నో ఉంటే కనుక స్నో బైక్స్ ఉంటాయి అక్కడికి. మనం ట్రెక్ చేసుకుని వెళ్ళలేం అండ్ మీరు బార్గెనింగ్ చేసుకోవాలి. వాళ్ళు 2500 per person టు టేక్ యూ ఆన్ ఎ స్నో బైక్ అని చెప్తే యూ హ్యావ్ టు స్టార్ట్ బార్గెనింగ్ ఫ్రమ్ 200 rupees per person. మీరు ఎంత బార్గెన్ చేసుకుంటే అంత అడ్వాంటేజెస్ మీకు. అక్కడే స్నో బైక్, స్నో కోట్స్, బూట్స్ రెంట్కి ఇచ్చి స్నో బైక్ మీద పైకి తీసుకువెళ్తారు. బైక్ రేట్ 5 minutes ఉంటుంది, కాస్టే ఎక్కువ. అండ్ ఆఫ్టర్ గోయింగ్ అప్ ఇంకా మర్చిపోతారు స్నోలో ఆడుకోవడం, పిక్చర్స్ అన్నిటికీ. ద వ్యూస్ ఆర్ స్టన్నింగ్. క్యాప్చర్ చేయగలుగుతున్నాం చేయలేకపోతున్నాం, కానీ వీఆర్ ఎంజాయింగ్ దిస్ స్నో సో మచ్. అసలు ఏముంటుంది, కొంచెం సేపు ఆడుకోవచ్చు అనుకున్నాను, కానీ దిస్ సో గుడ్. మేము నడుస్తున్నప్పుడు కూడా ఐ షో యూ ఎంతవరకు వెళ్తున్నాయో, జారిపోతున్నామో, భలే ఉంది. ఇట్లా అయ్యే, ఎక్కడ జారిపోతామో, ఎప్పుడు జారిపోతామో, ఎప్పుడు ఉంటామో ఏం తెలీదు. ఎప్పుడైనా పడిపోవచ్చు. Sonmarg, you're so beautiful. దాట్ ఇస్ తాజీవాజ్ గ్లేసియర్. అది ఎప్పుడు కరగదు, సమ్మర్లో అయినా ఎప్పుడన్నా. అక్కడి నుంచి వచ్చే మంచే కరిగి సిన్నర్లోకి వెళ్తుంది. మేమందరూ టాప్, అందరూ కింద ఉన్నారు, మనుషులు జనాలు అందరూ చచ్చిపోతున్నారు ఇక్కడ. చల్లు జాకెట్ తీస్తాను, గ్లోవ్స్ తీస్తాను, దూరం అంటారు దాన్ని. సర్లే, ఇక్కడ వీ హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ స్లెడ్జింగ్, స్కీయింగ్, స్నో బైకింగ్ అలా. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఏముంటాం స్నోలో అంత చలిలో అంతసేపు అనుకుంటాం, కానీ మంచి బూట్స్లోకి వెళ్ళిపోయినా, చలిగాలు వేసినా అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. వార్స్ పైన అయిపోయింది. ఇంకా నా చేతులు గడ్డగడేసాయి, నా కాళ్ళు గడ్డగడేసాయి, నా వల్ల కావట్లేదు. స్నో బూట్స్ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ వీఆర్ లీవింగ్. తాజీవాజ్ గ్లేసియర్ చూస్తాము, స్నోలో మంచిగా ఆడుకున్నాము. అండ్ సోన్మర్గ్ ఇస్ సచ్ అ బ్యూటీ. అండ్ మళ్ళీ రిటర్న్ టు శ్రీనగర్. మీకు నచ్చితే లీజర్గా టైం స్పెండ్ చేయాలి అన్నా సోన్మర్గ్ ఇంకా పహల్గామ్లో స్టే కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ హోప్ నేను చూపించిన విజువల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తెచ్చే బాధ్యత మాది. అర్థమైందా? మాది. శ్రీనగర్ వీడియో చూడకపోతే అది కూడా ఒక లుక్ వేసేయండి. యూ విల్ లవ్ ఇట్. ఓకే, బాయ్.